పెట్రోల్ డీజిల్కి కూడా కొరత ఉందని చాలా చోట్ల తమిళనాడులో పెట్రోల్ బంకుల్లో వందల మంది బారులు తీరిన విజువల్స్ మనం చూసాం. నార్త్ ఇండియాలో అనేక పట్టణాల్లో వందల మంది బారులు తీరిన విజువల్స్ చూస్తున్నాం. కొన్ని చోట్ల ప్యానిక్ అయిపోయిన ప్రజలు వాటర్ 20 లీటర్ల వాటర్ బాటిల్ పట్టుకొచ్చి పెట్రోల్ నింపుకపోతున్న పరిస్థితి చూస్తున్నాం. ప్యానిక్ అయిపోతున్నారు. ఏమవుతుందో రేపేమవుతుందో అనే భయం కూడా మరింత ఈ పరిస్థితిని దిగజారుస్తుంది. రోజు రోజుకు ప్రజలు ప్యానిక్ అయిపోయి ప్రభుత్వం ఎన్నో చెప్తుంది, మేము కట్టడి చేస్తున్నాం, బ్లాక్ మార్కెట్ జరగకుండా కట్టడి చేశామని అందరికి ఆదేశాలు ఇస్తున్నామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కానీ బ్లాక్ మార్కెట్ విచ్చలవిడిగా నడుస్తుంది. యుద్ధం జరుగుతుంది కాబట్టి గ్యాస్, ఆయిల్, పెట్రోలు కొరత ఉంది అనేది ఎప్పుడైతే ప్రజల మనసులోకి వెళ్ళిపోయిందో వెంటనే బ్లాక్ మార్కెట్ రంగంలోకి దిగారు. ఒక్కొక్క వాణిజ్య గ్యాస్ సిలిండర్ ఇప్పుడు 2000, 3000 బ్లాక్లో అమ్ముతున్నారు. ఇంటికి సంబంధించింది కూడా గ్యాస్ కూడా బ్లాక్లో అమ్ముతున్నారు. ఈ విధంగా బ్లాక్ మార్కెట్లు విచ్చలవిడిగా దోచుకుంటున్నారు. దీని మీద ప్రభుత్వం మాటలే తప్ప ఎక్కడ చేతలు మాత్రం కనబడట్లేదు. ఎందుకు ఈ పరిస్థితి దాపురించింది? మనం ముందస్తుగా ఏర్పాట్లు ఎందుకు చేసుకోలేకపోయాం? మన ఆయిల్ దిగుమతి, గ్యాస్ దిగుమతి ప్రధానంగా 80-90% దిగుమతులన్నీ హర్ముజ్ జలసంధి మీదుగానే రావాలి. మనం దిగుమతి ఎక్కడి నుంచి చేసుకుంటున్నాం? ప్రధానంగా దిగుమతి చేసుకునేది ఖతార్, సౌదీ అరేబియా, కువైట్, ఒమన్, బహ్రెయిన్, ఇరాక్ కూడా ఉంది కొంత భాగం. ఈ దేశాల నుంచి ఆయిల్ దిగుమతి చేసుకోవాలంటే హర్ముజ్ జలసంధి మీదుగానే మనకు ఆ ఓడలు వస్తాయి, షిప్పులు వస్తాయి.